వెల్కమ్ టు వార్త. నేను దేవా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభలో పదవులు శాశ్వతం కాదు అని చెప్పడంతో అటువైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మాత్రం విమర్శలు చేస్తున్నారు. అంటే ఇక 2028లో సీఎంగా తాను గెలవబోనని ముందే ఊహించాడు సీఎం అని అయితే మాత్రం అని విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం గారు ఉన్నారు. చెప్పండి సార్, స్వయాన సీఎంఏ పదవులు శాశ్వతం కాదనడంతో విమర్శలు చేస్తున్నారు. బీజేపీ అయితేనేమి బీఆర్ఎస్ అయితేనేమి ఎట్లా చూడొచ్చు? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు పదవీకాంక్ష ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచించరు. మేము రామా అని పిలిచినా వాళ్ళకి రామా అని పిలిచినట్టు అనిపిస్తుంది. వీళ్ళకి సీఎం గారు స్పష్టంగా చెప్పింది, పదవులు ఎవరికి శాశ్వతంగా అది వాస్తవమే. ఇందిరాగాంధీ గారు కూడా శాశ్వతం కాదు అని చాలా స్పష్టంగా చెప్పినారు. ఎవరైతే ప్రజలలో పనిచేస్తారో వాళ్ళకు పట్టం కడతారు ప్రజలు. మేము పనిచేస్తున్నామని చెప్పి అదే వేదిక మీద ఏమేం పనులు చేసినో ముఖ్యమంత్రి గారు అన్నీ చెప్పిండ్రు. మేము చేసిన పనుల గురించి మాట్లాడరు. పదవులు శాశ్వతం కాదు అనే ఒక వర్డ్ని తీసుకపోయి దాన్ని మాత్రమే వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పినా కదా, మేము అయ్యో రామా అన్నా కూడా, దేవుని తలుచుకున్నా కూడా రామాని యోధనో పిలిచిండు వీడు అని చెప్పే రకము బీఆర్ఎస్ పార్టీ నాయకులు. వాళ్ళ గురించి పెద్ద పట్టించుకునేది లేదు. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినరు. వాళ్ళకు మాత్రం పదవులు శాశ్వతం. వాళ్ళకు ప్రతిపక్ష నాయక పదవి శాశ్వతం. వాళ్ళు ప్రతిపక్ష సీట్లలో కూర్చోవడం శాశ్వతం. అంటే రైతులకు యూరియా ఇవ్వకుండా, అలాగే పూర్తిగా రైతు రుణమాఫీ చేయకుండా రైతు ఆశీర్వాద సభ కాదు, రైతు వంచిన సభ అని హరీష్ రావు చెప్తున్నాడు. నేను ఏమంటున్నా, మరి వాడు నితిన్ నబీనోలో వచ్చిరు కదా వాళ్ళ జాతీయ అధ్యక్షుడు. మరి కేంద్రం నుంచి యూరియా రావాలి కదా. యూరియా ఏమన్నా మేము ఇస్తున్నామా? కేంద్రం నుంచి యూరియా రావాలి కదా. ఎందుకు మరి ఆయన వచ్చినప్పుడు ఈ తోడు దొంగలు ఎందుకో వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టలేదు? బామర్దులు ఇద్దరు కలిసి పిల్ల రాక్షసులు అక్కడక్కడ తిరుగుతున్నారు కదా. వాళ్ళ సొంత ఇంట్లో ఉన్న ఆడబిడ్డను చూసుకోలేరు వాళ్ళు. మరి నితిన్ నబీన్ వచ్చినప్పుడు యూరియాకి సంబంధించి ఇక్కడ కొరత ఉంది, కేంద్ర ప్రభుత్వం మీరు దీని మీద చేయాలని వాళ్ళు ఎందుకు చెప్పలేదు? అయినా కొరత అనేది ఎందుకు ఏర్పడ్డదంటే ఇది రావట్లేదు, చేయట్లేదు అని మళ్ళీ ఇదే పిల్ల రాక్షసులు వీళ్ళిద్దరు బామర్దులు తెలంగాణ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ దొరకదేమో అన్న ఉద్దేశంతో 2 బస్తాలు తీసుకుపోయేటోడు 5 బస్తాలు తీసుకుపోయి వాడు లోడ్ పెట్టుకుంటాడు. ఇది కూడా వీళ్ళు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా బతకొద్దు, ప్రజలు ఎప్పుడు కూడా కష్టాలలో ఉద్యోగాలు లేకుండా పూర్తి స్థాయిగా బానిసలుగా ఉండాలనే ఆలోచన వీళ్ళకు ఉంది. కాబట్టి యూరియా కొరతకు కారణం కూడా ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలే. డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు కదా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. వాళ్ళిద్దరు కవల పిల్లలుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి, మేము ఏం కడతా అన్న దాన్ని కూలగొడతానడానికి, ఏ విగ్రహాలు పెడతానో తీసేస్తామనడానికి, మూసీ ప్రాజెక్ట్ చేస్తానన్నా దాన్ని మేము వచ్చిన తర్వాత బంద్ చేస్తామనడానికి, వాళ్ళు ఏది చేస్తామన్నా ఫ్యూచర్ సిటీ కూలగొడతామంటారు, రీజనల్ రింగ్ రోడ్ లేకుండా చేస్తామంటారు, మూసీ ప్రాజెక్ట్ వద్దంటారు. అంటే వీళ్లకు అభివృద్ధి వద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిరంతరము ఎప్పుడు కూడా బానిసలుగా ఉండాలి అనేది ఈ దురాహంకారం. అంటే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటనతో తెలంగాణలో మా గ్రాఫ్ పెరిగింది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితేనేమి, 2028 ఎలక్షన్స్ అయితేనేమి బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నాడు. ఏమంటున్నా, 10 జాకీలు పెట్టినా లేవని పార్టీ అది. ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళు శ్రీరాముని జెండాలో చూపెట్టి వాళ్ళు ఓట్లు అడుక్కునే బిచ్చగాలు. కానీ తెలంగాణ రాష్ట్రం అది కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పటి నుంచో మత సంవత్సరం మొత్తం అన్ని మతాలు కులాలు ఒక దగ్గర కలిసి ఉండే ఓ అద్భుతమైన ప్రాంతం. ఇక్కడ వీళ్ళ రెచ్చగొట్టేదానికి తెలంగాణ ప్రజలు రెచ్చిపోరు. ఈరోజు శ్రీరాముడు ప్రతి ఒక్కరి గుండెలలో ఉంటాడు. ఇక్కడ వీళ్ళు జెండాలలో పెట్టి మా వాళ్ళని రెచ్చగొడదామని అంటే వాళ్ళు రెచ్చిపోయే పరిస్థితులలో లేరు. బీజేపీ ఏ విధంగా అయితే అనుకుంటుందో అన్ని చోట్ల చేసినట్టే ఇక్కడ ర్యాలీలను ప్రోత్సహించి యువకులను మతం మత్తులో ముంచి పూర్తి స్థాయిగా వారిని గూండాలుగా తయారు చేసి వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే ఎంతోమంది యువకుల మీద కేసులు పెట్టించి ఏ విధంగా అయితే చేసినారో తెలంగాణ రాష్ట్రంలో చేద్దామని అనుకుంటున్నారు. ఇక్కడ అటువంటి వాటికి తావు ఇవ్వము, ఎట్టి పరిస్థితుల్లో తావు ఇవ్వము. ఇక్కడ మా యువకులు పూర్తి స్థాయిగా ఉత్సాహవంతులు. ఈరోజు ఆ యువకుల వల్లనే తెలంగాణ సాధ్యమైంది. ఆ నితిన్ నబీన్ వచ్చిన వాడు తెలంగాణ రాష్ట్రం గురించి, ఆ ఉద్యమం గురించి ఇప్పటికి కూడా కూర్చోబెట్టి ఆయనకు ఒక 10 క్వశ్చన్లు అడిగితే సమాధానం చెప్పలేని వ్యక్తి. తెలంగాణ ఉద్యమం 1969లో ఎంతమంది యువకులు అమరులైనారు, మొన్న జరిగిన ఉద్యమంలో మాలాంటి యువకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి, తెలంగాణ ఎట్లా వచ్చింది, ఆ తెలంగాణ మేమిచ్చి మా యువకుల లాంటి మేమంతా కేసులు భరించి, అసలు పార్టీ గురించి కాదు కదా, వాళ్ళు ప్రభుత్వం గురించి కాదు కదా, ఏ ఉద్యమం గురించి వాళ్ళ ఇంట్లో కుక్క కూడా చావలేదు, ఈగ కూడా చావలేదే. వాళ్ళు ఈరోజు వచ్చి మేము అధికారంలోకి ఉంటా అంటే ఉద్యమాలు చేసిన వాళ్ళము, తెలంగాణ సాధించుకున్న వాళ్ళము, తెలంగాణ ఇచ్చిన పార్టీ వాళ్ళము, మరి మేమేమనాలి? బీజేపీకి ఇక్కడ ఎటువంటి ఆస్కారం లేదు. దరిదాపులలో కూడా
ఓ చిన్న వైఫై రేంజ్లో కూడా వాళ్ళు ఉండలేరు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో ఎస్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు వాడుకునే సబ్బులు అయితేనేమి పుస్తకాలు అయితేనేమి 2,000 కోట్ల వరకు అవినీతి జరిగింది. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ అంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తే ఆధారాలతో సహా నేను నిరూపిస్తా సవాల్ చేసిండు. ఎట్లా చూడొచ్చు? ఏమంటున్నా, ఈ బోడగుండు లింగం పిలిస్తే రామ్ మేము 100% హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ రమ్మని చెప్పండి, లేకపోతే ప్రతిపక్ష నాయకులను రమ్మని చెప్పండి. జరిగిన టెండరే 687 కోట్ల రూపాయలు అయితే 2,000 కోట్ల టెండర్ ఎట్లా జరుగుతుంది? అంటే ఈరోజు మతుండి మాట్లాడతారా, మతిలేక మాట్లాడతారా? 8 సంవత్సరాలు ఒకటే సీటు వదలకుండా కూర్చొని ఇంకో అధికారిని రాకుండా చేసిన వాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి ఈరోజు ఆయన ఎంత టెండర్ వాల్యూ ఉంది, ఏం కథ ఏంది అనేది నేను మొన్ననే ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చదివి వినిపించిన. టెండర్ జరిగింది 687 కోట్ల రూపాయలు. మిగతాదంతా కూడా మనము గవర్నమెంట్ ఏజెన్సీస్కి ఇచ్చినాము, హ్యాండ్లూమ్స్ కార్పొరేషన్కి ఇచ్చినాము, లిడ్ క్యాప్కి ఇచ్చినాము. అది టెండర్ కాలేదు, అది పూర్తి స్థాయిగా మనం గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా సప్లై చేస్తున్నాము. ఈరోజు కుట్టేది కూడా, యూనిఫామ్ కుట్టేది కూడా తెలంగాణ మహిళలు కుడుతున్నారు 14,000 మంది. ఎందుకు కళ్ళమంటే ఎందుకు మీకు? ఈరోజు మరి గత 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో అప్పుడు ఆయన అధికారిగా వండుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా అంతర్గతంగా వ్యవహరించిండు. అది అయిపోయిన తర్వాత బీఎస్పీ పార్టీలో అధ్యక్షుడిగా ఆయన సంఘాలు చేతిలో పెట్టుకొని దళితుల ఓటు ఆయన దిక్కు తీసుకొని మళ్ళీ బీఆర్ఎస్ని గెలిపించే ప్రయత్నం చేసిండు. ఈరోజు నిజ రంగు బయట పడ్డది, క్లియర్గా బయట పడ్డది. మళ్ళీ వేయండు, గురువు దగ్గర జాయిన్ అయ్యిండు. అంటే గత 10 సంవత్సరాలలోనేమో అధికారిగా ప్రభుత్వ జీతం తీసుకుంటూ బీఆర్ఎస్కి ఏజెంట్గా పనిచేసిండు. ప్రభుత్వం పోయే ముందేమో దళితులు వ్యతిరేకంగా ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తే బీఎస్పీకి పోయి దళిత ఓట్లు చీల్చే ప్రయత్నం చేసిండు. దాని తర్వాత పూర్తి స్థాయిగా చంద్రముఖిగా మారిపోయి ఆడికి పోయి జాయిన్ అయ్యిండు. 687 కోట్ల టెండర్ జరిగితే 2,000 కోట్లు ఎట్లా స్కామ్ జరిగింది అది తెలవాలి. 2,000 కోట్లు అసలు టెండరే జరగలేదు. దీనికి ఎక్కడన్నా మేము చర్చకు సిద్ధమని చెప్పి మేము కూడా, మా లక్ష్మణన్న కూడా మేము కూర్చొని చెప్పినాము. కానీ నెత్తి మీద ఎంటిక లేనోడు వచ్చి మూతి మీద మీసం లేని కూడా మాట్లాడతారే కాని పని. వస్తే హరీష్ రావు వస్తాడా, కేటీఆర్ వస్తాడా? రమ్మని చెప్పండి, మాట్లాడదాము. మేము మా డాక్యుమెంట్లు పట్టుకొని వస్తాము, మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు పట్టుకొని రండి, ఆడ నిల్చుందాము. నువ్వు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ అంటున్నావు కదా, హరీష్ రావుని రమ్మని చెప్పండి, మేము చూపిస్తాం ఎంత టెండర్లు అయినాయో. 2,000 కోట్లు కనుక మీరు నిరూపించకపోతే వేసుకున్న బట్టలన్నీ బరిబద్దలు ఇప్పి మీరు పోతారా? మీరు సిద్ధమా? చెప్పండి. ఒకవేళ 2,000 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అని అంటే మేము మొత్తం బరిబత్తల ఏం బట్టలు లేకుండా రోడ్డు మీదకి వచ్చి ముక్కు నెలకు రాసి వెళ్ళిపోతాం. మీరు సిద్ధమా దానికి? మీరు దీనికి సిద్ధమైతే రండి. నిజంగా ఒక 20,000 కోట్ల టెండర్ అయింది, ఓ 10% కమిషన్ తీసుకున్నామంటే 2,000 కోట్లు ఏమన్నా జేబులు వేసుకున్నట్టు ఉంటుంది. టెండర్ అయిందే 687 కోట్ల రూపాయలు. దిమాకు ఉంటే మాట్లాడాలి. ఇక బుర్రలు ఏందనంటే సోషల్ వెల్ఫేర్కి 8 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆ సీట్కి ఫెవికాల్ అతక పెట్టుకొని బుడ్డల్ని ఆనించి కూర్చున్నాడు కదా, ఈయనతో చెప్పిస్తే నమ్ముతారని 2,000 కోట్లు అని చెప్పిస్తున్నారు. అసలు టెండర్ జరిగింది 687 కోట్ల రూపాయలు. అంటే హరీష్ రావు ఏమంటాడంటే మా హైట్ గురించి, నా హైట్ అయితేనేమి, జగదీష్ రెడ్డి అయితేనేమి, హైటు వెయిట్ కాదు కావాల్సింది, చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా కూడా మా వ్యక్తిగతపై విమర్శలు చేయకండి అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా అనొచ్చా? మా ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలా అనొచ్చా? అంటే వీళ్ళంటేనేమో వీళ్ళు చేసేనేమో సంసారం, మేము చేసేనేమో వ్యభిచారం. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏముందనంటే వీళ్ళందరూ కూడా మాలాంటి వాళ్ళను రెచ్చగొట్టి నాయకులు అయినోళ్ళు, నిజంగా నాయకత్వం చేసి అయినోళ్ళు కాదు. ఓ దిక్కు జగదీశ్వర్ రావు ఏమో మందులో సోడాలు కలిపి కేసీఆర్కి ఇచ్చిన వ్యక్తి, ఇంకొకరేమో తెలంగాణ విద్యార్థులను ఆత్మహత్యలకు ప్రేరేపించి ఆయన మాత్రం పెట్రోల్ పోసుకుంటే చారణ అగ్గిపెట్ట దొరకకుండా మా యువకులకు మాత్రం అగ్గి అంటిపించి మమ్మల్ని శ్మశానంలోకి పంపించిన వ్యక్తి. వీళ్ళు మా మీద రాజకీయం చేసిన వాళ్ళు, మా శవాల మీద రాజకీయం చేసిన వాళ్ళు. వీళ్ళు ఈరోజు మా హైట్ మీద, మా వెయిట్ మీద మాట్లాడుతారంటే మొట్టమొదటిగా మీరు మీ తరీకాన్ని చేంజ్ చేసుకోండి. మీరు తరీకాన్ని చేంజ్ చేసుకుంటే కనీసం ప్రజలు ఇప్పటికన్నా మీకు విలువనిస్తారు. సిద్దిపేటకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నన్ను ఇన్ఛార్జ్ చేసిర్రు, మెదక్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్ చేసిర్రు. బొంద పెడతాం అదే సిద్దిపేటలా. చేయకపోతే ప్రీతం గారు ఇంకో 25 సంవత్సరాలు రాజకీయంలో ఉంటాడు, మళ్ళీ నన్ను అడుగు. సిద్దిపేటలో ఓడగొట్టుడు ఖాయం, 100% ఓడగొడతాం. గజ్వేల్లో కేసీఆర్ని ఓడగొడతాం. చూసారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే సిద్దిపేటలో హరీష్ రావుని ఓడగొట్టకపోతే తను రాజకీయంగా కూడా తప్పుకుంటానని అయితే మాత్రం ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.